హాయ్ ఫ్రెండ్స్, ముందుగా వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ఇంతకు ముందు వీడియోల్లో ఆధార్ కార్డు గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేశాను. డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింకు ఇస్తున్నాను, ఒకసారి చూడండి. ఈరోజు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన మరికొన్ని విశేషాలతో ఈ వీడియో చేస్తున్నాను. 1. పీవీసీ కార్డు కోసం ఎలా రిక్వెస్ట్ పెట్టాలి. 2. ఈ ఆధార్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. మాస్క్డ్ ఆధార్ అంటే ఏమిటి. 3. వర్చువల్ ఐడి అంటే ఏమిటి, ఎలా జనరేట్ చేయాలి. 4. బ్యాంక్ సీడింగ్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకుందాం. నెంబర్ 1, జేబులో పెట్టుకున్న కార్డ్స్ ఒక్కొక్కసారి వానకు లేదా చెమటకు తడిసి పాడవటం జరుగుతుంది. అలాంటి సమయంలో తడిసినా పాడు కాని ప్లాస్టిక్ కార్డ్స్ ఉంటే బాగుండును కదా అనిపిస్తుంది. అలాంటి వారి కోసం పీవీసీ కార్డులు పోస్ట్లో పంపుతుంది ఆధార్ సంస్థ. పీవీసీ కార్డు కోసం ₹50 రుసుము చెల్లించాలి. పీవీసీ కార్డు కోసం ఎలా ఆర్డర్ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఏదైనా ఇంటర్నెట్ బ్రౌజర్ ఓపెన్ చేసి మై ఆధార్ అని సెర్చ్ చేయండి. మై ఆధార్ వెబ్సైట్కు సంబంధించిన లింక్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డు మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఆధార్ నెంబర్ లేదా ఆధార్ రిజిస్టర్డ్ చేసినప్పుడు వచ్చిన ఎన్రోల్మెంట్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేయండి. ఆధార్లో లింకు చేసిన మొబైల్ మీ దగ్గర ఉంటే సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. లింకు చేసిన మొబైల్ మీ దగ్గర లేకపోయినా, మొబైల్ లింక్ చేయకపోయినా మై మొబైల్ ఈజ్ నాట్ రిజిస్టర్డ్ మీద టిక్ చేయండి. ఇప్పుడు మీ దగ్గరున్న మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. రిజిస్టర్డ్ మొబైల్కి లేదా ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. మీకు ఇక్కడ ఒక సందేహం రావచ్చు. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కాకుండా ఏ నెంబర్ ఎంటర్ చేసైనా ఆర్డర్ పెట్టడానికి వీలైతే సెక్యూరిటీ ఏముంది అని. కార్డు వచ్చేది రిజిస్టర్డ్ అడ్రస్కే కదా. అలాంటప్పుడు ₹50 కట్టి ఎవరు ఆర్డర్ పెడతారు? కాబట్టి ఎలాంటి సెక్యూరిటీ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఈ సర్వీస్కి ₹50 చెల్లించాలి అని ఒక మెసేజ్ వస్తుంది. క్లోజ్ చేయండి. మీరు ఎంటర్ చేసింది రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అయితే మీ ఫోటో, మీ పేరు మొదలగు వివరాలు ఇక్కడ కనిపిస్తాయి. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కాకపోతే మీ వివరాలు చూపించడానికి వీలు కాదు అని ఒక మెసేజ్ కనిపిస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. ఇప్పుడు పేమెంట్ కన్ఫర్మేషన్ మీద టిక్ చేసి మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు అనువైన పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసి పేమెంట్ చేయండి. పేమెంట్ ఆప్షన్స్లో ₹50 ప్లస్ ఛార్జెస్ అమౌంట్ అని కనిపిస్తుంది. కానీ ₹50 కలెక్ట్ చేస్తున్నారు. నేను ఫోన్పే సెలెక్ట్ చేశాను. ఇక్కడ యూపీఐ ఐడి ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. యూపీఐ ఐడి కరెక్ట్గా ఎంటర్ చేస్తే వెరిఫైడ్ అని గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. యూపీఐ యాప్కి పేమెంట్ రిక్వెస్ట్ వస్తుంది. యూపీఐ యాప్ ఓపెన్ చేసి పేమెంట్ పూర్తి చేయండి. పేమెంట్ సక్సెస్ అయితే ఈ స్క్రీన్ కనిపిస్తుంది. స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి లేదా ఎస్ఆర్ఎన్ నంబర్ నోట్ చేసుకోండి. ఈ నంబర్తో స్టేటస్ ఎంక్వైరీ చేయవచ్చు. ఇప్పుడు కింద క్యాప్చా కనిపిస్తుంది. ఎంటర్ చేసి డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ మీద క్లిక్ చేయండి. అక్నాలెడ్జ్మెంట్ డౌన్లోడ్ అవుతుంది. ఇది డౌన్లోడ్ చేయకపోయినా పర్వాలేదు. ఎంక్వైరీ చేయటానికి ఎస్ఆర్ఎన్ నంబర్ ఉంటే చాలు. ఎంక్వైరీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. గో టు డాష్బోర్డ్ మీద క్లిక్ చేసి మెయిన్ స్క్రీన్కి వెళ్ళవచ్చు లేదా ఇంటర్నెట్ వెబ్ బ్రౌజర్లో మై ఆధార్ సెర్చ్ చేయండి. మై ఆధార్ వెబ్సైట్కు సంబంధించిన లింక్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు చెక్ ఆధార్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇంతకు ముందు చెప్పిన ఎస్ఆర్ఎన్ నంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు స్టేటస్ కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఎస్ఆర్ఎన్ నంబర్ నోట్ చేసుకోకపోతే మై ఆధార్ పోర్టల్లో లాగిన్ అయి కూడా స్టేటస్ వివరాలు తెలుసుకోవచ్చు. నెంబర్ 2, ఈ ఆధార్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. కొత్తగా ఆధార్ అప్లై చేసినప్పుడు లేదా మార్పులు చేర్పులు చేసినప్పుడు ఆధార్ కార్డు పోస్ట్లో రావడానికి సమయం పడుతుంది. ఈలోపు ఆధార్ కార్డు అవసరమైతే
ఈ ఆధార్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. అలాగే పెద్ద పెద్ద ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు ఐడి ప్రూఫ్ కోసం ఆధార్ కాపీ తీసుకోవటం సహజంగా చేస్తుంటారు. అయితే మీకు ఇచ్చిన ఆధార్ కాపీ ఒరిజినలా, డూప్లికేటా తెలుసుకోవటం కష్టం. అలాంటప్పుడు ఈ ఆధార్ డౌన్లోడ్ చేసుకుని వెరిఫై చేసుకోవచ్చు. పెద్ద మొత్తంలో అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు మొహమాట పడకుండా ఇలా జాగ్రత్త పడటం చాలా మంచిది. ఇంటర్నెట్ వెబ్ బ్రౌజర్లో మై ఆధార్ అని సెర్చ్ చేయండి. డౌన్లోడ్ ఆధార్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఆధార్ నెంబర్ లేదా ఎన్రోల్మెంట్ ఐడి నంబర్ లేదా వర్చువల్ ఐడి నంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. డూ యూ వాంట్ ఏ మాస్క్డ్ ఆధార్ అని కనిపిస్తుంది. పూర్తి ఆధార్ నెంబర్తో ఉన్న కాపీ ఐడి ప్రూఫ్గా ఇవ్వద్దు అనుకుంటే ఇక్కడ టిక్ చేయండి. ఆధార్ కుడివైపున ఉన్న 4 అంకెలు మాత్రమే డౌన్లోడ్ అయిన ఆధార్లో కనిపిస్తాయి. ఇప్పుడు వెరిఫై అండ్ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. ఈ ఆధార్ డౌన్లోడ్ డాక్యుమెంట్స్లో కాపీ అవుతుంది. ఇది పాస్వర్డ్ ప్రొటెక్టెడ్. ఆధార్ కార్డు మీద ఉన్న పేరులో 4 అక్షరాలు క్యాపిటల్ లెటర్స్లో పుట్టిన సంవత్సరం ఎంటర్ చేసి ఓపెన్ చేయండి. నెంబర్ 3, కొన్ని వెబ్ పోర్టల్స్లో 16 అంకెల వర్చువల్ ఐడి నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఈపీఎఫ్ఓలో నామినేషన్ అథెంటికేషన్ కోసం వర్చువల్ ఐడి నంబర్ ఎంటర్ చేయాలి. ఇది ఎలా జనరేట్ చేయాలో తెలుసుకుందాం. మెయిన్ స్క్రీన్ మెనూలో విఐడి జనరేట్ మీద క్లిక్ చేయండి. జనరేట్ విఐడి మీద ముందే టిక్ చేసి ఉంది. ఇప్పుడు ఆధార్ నంబర్ క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు 16 అంకెల విఐడి నంబర్ కనిపిస్తుంది. అలాగే ఈ విఐడి నంబర్ మీ మొబైల్ ఫోన్కు మెసేజ్ కూడా వస్తుంది. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి మెసేజ్ పంపి విఐడి నంబర్ జనరేట్ లేదా రీట్రైవ్ చేయవచ్చు. అది ఎలాగో చూద్దాం. జనరేట్ చేయడానికి 1947కి జీవీఐడి స్పేస్ ఆధార్ నెంబర్లో కుడివైపున ఉన్న 4 అంకెలు ఎస్ఎంఎస్ పంపండి. విఐడి నంబర్ మీ మొబైల్కు మెసేజ్ వస్తుంది. విఐడి రీట్రైవ్ చేయాలనుకుంటే 1947కి ఆర్విఐడి స్పేస్ ఆధార్ నంబర్లో కుడివైపున ఉన్న 4 అంకెలు ఎస్ఎంఎస్ పంపండి. వర్చువల్ ఐడి నంబర్ రిజిస్టర్డ్ మొబైల్కి మెసేజ్ వస్తుంది. నంబర్ 4, ఆధార్ నెంబర్ బ్యాంక్ అకౌంట్కు సీడింగ్ అయితేనే ప్రభుత్వం నుంచి వచ్చే గ్యాస్ సబ్సిడీ, వృద్ధాప్య పెన్షన్ లాంటి ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలు క్రెడిట్ అవుతాయి. ఆధార్ నెంబర్ బ్యాంకు ఖాతాకు సీడ్ అయింది లేనిది ఎలా తెలుసుకోవాలి? బ్యాంక్ సీడింగ్ స్టేటస్ తెలుసుకోవటానికి లాగిన్ కావాలి. మెయిన్ స్క్రీన్లో లాగిన్ మీద క్లిక్ చేయండి. ఆధార్ నెంబర్ క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ సక్సెస్ అయితే కుడివైపున ఆధార్ కార్డు మీద ఉన్న ఫోటో ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు మెయిన్ స్క్రీన్ కొద్దిగా పైకి స్క్రోల్ చేస్తే బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని కనిపిస్తుంది. క్లిక్ చేయండి. ఇప్పుడు బ్యాంకు పేరు కనిపిస్తుంది. అలాగే కింద స్టేటస్ యాక్టివ్ అని కనిపిస్తుంది. ఈ సర్వీసులు మై ఆధార్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని కూడా పొందవచ్చు. ఈ వీడియోలో ఇచ్చిన సమాచారం మై ఆధార్ అఫీషియల్ వెబ్సైట్లో ప్రాక్టికల్గా పరిశీలించి ఇచ్చినది. ఈ వీడియోపై మీ సందేహాలు, అభిప్రాయాలు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మరొకసారి వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.